హే హాయ్ గైస్. సో ఈరోజు మనం ఈ సెషన్లో ఏం నేర్చుకుందామంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్ డివ్ కంటైనర్ అంటే ఏంటిది, డివ్ ట్యాగ్ అంటే ఏంటిది, అండ్ అట్లాగే సిఎస్ఎస్ అంటే ఏంటిది, అండ్ సిఎస్ఎస్ యూజ్ ఏంది. సో ఈ సిఎస్ఎస్ ఫైల్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన సిఎస్ఎస్ ఫైల్స్ని మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తోటి ఎట్లా లింకప్ చేయాలి చూద్దాం. అట్లాగే క్లాస్ సెలెక్టర్స్ అంటే ఏంటిదో చూద్దాం. అండ్ ఈ క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఏంటంటే చూద్దాం. సో ఇప్పుడు ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డివ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ప్రాక్టికల్. సో డివ్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కంటైనర్. ఇక్కడ ఏంది, ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. న్యూ ఫోల్డర్, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి సో న్యూ ఫోల్డర్ ట్యుటోరియల్ డివ్. ట్యుటోరియల్ 2లో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో index.html. సో ఇది ఒక HTML ఫైల్. సో ఇందులో ఏంటంటే ఒక డివ్ అనే దాన్ని మనం క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో డివ్ అని చెప్పేసి రాస్తే మనకి ఏంటంటే సారీ డివ్ అని చెప్పేసి రాస్తే మనకి డివ్. సో ఇట్ ఈస్ ఏ డివ్ అంటే ఏంటిదంటే ఇట్స్ ఏ కంటైనర్. ఏవైనా మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ని మనం ర్యాప్ చేయాలి అంటే ఈ డివ్ని ఉపయోగించి మనం ర్యాప్ చేస్తాం. ఇట్ ఈస్ లైక్ ఏ కంటైనర్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డివ్ అని చెప్పేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ h1 ట్యాగ్ యూజ్ చేసి సో నేమ్ అని చెప్పేసి ఇస్తాను. అండ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చేసి నేమ్కి వాల్యూ అనేది ఇస్తాను. సో జెనీ. అలాగే ఒక బటన్ క్రియేట్ చేస్తాను. నేను సేవ్ అని చెప్పేసి ఒక బటన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇందులో ఏంటంటే ఈ ట్యుటోరియల్ 2లో ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఏంటిది, index.css అని చెప్పేసి ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఈ సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ ఫైల్ని మనం హెచ్టిఎంఎల్ ఫైల్తో ఎలా లింక్అప్ చేయాలంటే మనకు లింక్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ ఉంటుంది, లింక్ ట్యాగ్. సో ఈ లింక్ ట్యాగ్ యూజ్ చేసి మనం హెచ్టిఎంఎల్ని దీనికి కనెక్ట్ చేస్తాం. సో ఇందులో అట్రిబ్యూట్ వచ్చేసి రిలేషన్ వచ్చేసి స్టైల్ షీట్ అండ్ హెచ్రిప్ అని చెప్పేసి ఇంకో అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మనం ఆ ఫైల్ యొక్క లొకేషన్ ఇవ్వాలి. ఆ ఫైల్ ఎక్కడ ఉంది, సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి ./, సో index.css. సో లైవ్ సర్వర్ యాడ్ చేస్తున్నా. లైవ్ సర్వర్ పోయింది, ఏంటి ఎక్కడ పోయింది లైవ్ సర్వర్ అని చెప్పేసి టైప్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాము, లేదు.
సో అన్ఇన్స్టాల్ అగైన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఓకే డన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గో లైవ్ మీద క్లిక్ చేస్తున్నాం. మనకి ఇట్లా వచ్చింది కదా. సో ఇట్ ఈస్ ఎ స్టాటిక్ పేజ్ వితౌట్ సిఎస్ఎస్. నాకు క్రోమ్లో అయితే మంచిగా ఇలా వచ్చింది. ఇది డివ్లో ర్యాప్ చేస్తున్నాం కాబట్టి. సో వితౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డివ్ విత్ డివ్ వితౌట్ డివ్ మనం ముందుకెళ్తున్న కొద్ది చూసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఎక్స్టర్నల్ ఫైల్స్ని దీనికి ఏదైతే సిఎస్ఎస్లో మనం రాస్తాము స్టైల్స్ అవన్నీ ఇక్కడ ఇండివిజువల్ ట్యాగ్స్ మనం విత్ ట్యాగ్ నేమ్కి అట్రిబ్యూట్ ఇచ్చేసి ఆ అట్రిబ్యూట్స్ నేమ్స్ తోటి మనం ఆ సిఎస్ఎస్ స్టైల్స్ని అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లాస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నా. సో ఇదేంటిది కంటైనర్ కదా. సో కంటైనర్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. కంట్రోల్స్ సిఎస్ఎస్ అండ్ క్లాస్ అట్రిబ్యూట్ని సిఎస్ఎస్లో యూజ్ చేయాలంటే డాట్ సింబల్ యూజ్ చేసి అండ్ ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చినామో ఆ క్లాస్ నేమ్ తోటి యూజ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక టెక్స్ట్ డెకరేషన్ తోటి చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ అలైన్ తోటి చూద్దాం. టెక్స్ట్ అలైన్ అంటే ఏంటంటే మన టెక్స్ట్ ఎక్కడ ఉండాలి, పేజీలో సెంటర్లో ఉండాలా, రైట్లో ఉండాలా, లెఫ్ట్లో ఉండాలా అని చెప్పి చూడడానికి టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్ అని చేసాను అనుకో. సో టెక్స్ట్ మొత్తం అన్ని ఎలిమెంట్స్ కూడా సెంటర్లోకి వచ్చినాయి. నెక్స్ట్ దీనికి టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీ ఏంటంటే ఓవర్ లైన్ అని చెప్పేసి ఒక వాల్యూ ఉంటుంది అండ్ లైన్ త్రూ అని చెప్పేసి ఉంటుంది అండ్ అండర్లైన్ అని చెప్పేసి ఇంకో వాల్యూ ఉంటుంది. సో అండర్లైన్ అని చెప్పేసి మనం సో దీని టెక్స్ట్ కింద అండర్లైన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు అట్టాగే ఈ కంటైనర్కి మనం హైట్ కూడా ఇవ్వచ్చు. హైట్ ఇవ్వాలి అంటే జస్ట్ హైట్ అని చెప్పేసి క్రియేట్ చేసి 100 VHలో మనం ఇస్తాం. VH అండ్ పిక్సెల్స్ అండ్ పర్సంటేజ్లో ఇస్తాం. సో VH అని చెప్పేస్తే దీని హైట్ అనేది మొత్తం అయిపోతుంది. సో దీని హైట్ మీకు కనబడాలి అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేసి చేయండి. సో జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని చెప్పేసి ఇచ్చేస్తే దాని హైట్ క్లియర్గా కనిపిస్తుంది. సో హైట్ అనేది 100 VHలో ఉంది. అంటే 100 VH అంటే ఏం లేదు, వ్యూ పోర్ట్ ఆఫ్ ది హైట్. సో మన స్క్రీన్ సైజ్ ఎంత అయితే ఉంటుందో ఆ ఎంటైర్ హైట్ మొత్తం కూడా ఆక్యుపై చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఈ హైట్ అనే దాన్ని మనం తీసేద్దాం. నెక్స్ట్ కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ కలర్ అనే ప్రాపర్టీకి వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు కలర్. అండ్ ఈ కలర్స్ ఏంటివి, డైరెక్ట్ కలర్ నేమ్స్ ఇవ్వచ్చు, ఆర్జీబీ కలర్స్ ఇవ్వచ్చు అండ్ ఎక్స్ కోడ్ వాల్యూస్ ఇవ్వచ్చు. కలర్ నేమ్ అనేది వైట్లోకి వచ్చింది. ఇంతకుముందు ఎట్లుండే బ్లాక్లో ఉండే కదా, వైట్లోకి వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఆర్జీబీ వాల్యూస్ ఇవ్వాలన్నా ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో ఇది ఆర్జీబీ వాల్యూస్ అవుతుంది. సో కలర్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ కోడ్ వాల్యూస్ ఇవ్వాలి అనుకో. ఎక్స్ కోడ్ వాల్యూస్ ఇవ్వాలి అంటే జస్ట్ క్రోమ్కి వెళ్ళి కలర్ పిక్కర్ అని టైప్ చేయండి. కలర్ పిక్కర్ అని టైప్ చేస్తే కలర్స్ వస్తాయి. సో ఇక్కడ కలర్స్లో ఇక్కడ ఉంది కదా ఎక్స్ వాల్యూ అని, దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కంట్రోల్-V. చూసారా చేంజ్ అయిపోయింది కదా కలర్. అలాగే మనకి ఇంకేముంటుంది, టెక్స్ట్ ఫాంట్ స్టైల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫాంట్ స్టైల్ అంటే ఏంటంటే
ఫాంట్ మనకి ఎట్లుండాలి, ఇటాలిక్ ఉండాలా, నార్మల్ ఉండాలా అండ్ బోల్డ్ పబ్లిక్గా ఉండాలా. సో ఇటాలిక్ అంటే క్రాస్ అయిపోతుంది. సో ఇక్కడ ఇటాలిక్ అని చెప్పేసి టైప్ చేసి చూద్దాం. సో కొంచెం బెండ్ అయినట్టు వస్తుంది. అండ్ ఆబ్లిక్ అంటే ఏంటి, ఆబ్లిక్ అని చెప్పేసి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఆబ్లిక్ అంటే ఏంటి, సేమ్ ఆబ్లిక్ అన్నా ఇటాలిక్ అన్నా సేమ్. నెక్స్ట్ నార్మల్ అంటే నార్మల్. ఇక్కడ ఇంకా ఫాంట్ స్టైల్ బోల్డ్ అని ఇవ్వచ్చు. బోల్డ్ అని ఇచ్చినాం అనుకో బోల్డ్ అయిపోద్ది. అండ్ ఫాంట్ వెయిట్. ఫాంట్ వెయిట్ అంటే ఏంటి, అదేంటి దాని సైజు, ఫాంట్ యొక్క థిన్నెస్ ఆ థిక్నెస్ మనం డిఫైన్ చేయడానికి ఈ ఫాంట్ వెయిట్ని యూజ్ చేస్తాం. సో ఏంటంటే దీని వాల్యూ వచ్చేసి 100 నుంచి 900 వరకు ఉంటుంది. అండ్ బోల్డ్, బోల్డర్, లెటర్ అండ్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఇవి అన్నిటిని మీరు ఫేస్ చేసి చూడాలి, ఇవన్నిటిని మీరు ట్రై చేసి చూడండి. సో అట్లా వస్తుంది. అండ్ అట్లాగే ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇంపార్టెంట్. సో ఈ ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటి అంటే, సో దాని యొక్క ఫాంట్ యొక్క చేంజ్, ఫాంట్స్ ఉంటాయి కదా చూడండి, ప్రో టైమ్స్ అండ్ రోమన్ అండ్ షరీఫ్, షరీఫ్ ఇట్లా ఉంటాయి కదా. సో అవి. అండ్ ఇంకో ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే ఫాంట్కి సైజ్, ఆ ఫాంట్ సైజ్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో దీన్ని ఏంటంటే ఫాంట్ సైజ్ని మనం పిక్సెల్స్లో ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 పిక్సెల్స్ వచ్చినా అనుకో, సో ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అట్లా అయిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సో విత్ డిఫరెన్స్ డివ్, వితౌట్ డిఫరెన్స్ డివ్కు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో సేమ్ థింగ్స్ నెక్స్ట్ లైన్లో రాదు, నెక్స్ట్లో రాదాం. నెక్స్ట్లో రాసేసి ఒకసారి రన్ చేసి చూడు, సేవ్. ఇక్కడ ఏంది, ఇది మధ్యలోకి వచ్చింది, ఇది ఇక్కడ లెఫ్ట్లో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏంది డివ్ అని చెప్పేసి దానికి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటే సిఎస్ఎస్ స్టైల్స్ని అప్లై చేసినాం. సో ఈ డివ్ లోపల ఏవేవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎంటైర్ ఎలిమెంట్స్ మొత్తానికి ఈ డివ్కి ఏదైతే సిఎస్ఎస్ అప్లై చేస్తామో అది అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఇది ఏదైతే ఉందో కంటైనర్ అని చెప్పేసి ఇది ఓన్లీ ఇక్కడ హెడ్డింగ్ మాత్రమే అప్లై చేస్తున్నాం, హెడ్డింగ్ మాత్రమే అప్లై చేస్తున్నాం అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ హెడ్డింగ్ అనేది సెంటర్ అయిపోతుంది. హెడ్ ఆ నేమ్ ఏమైతుందో అది మాత్రమే అప్లై అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ ఆఫ్ డివ్ అండ్ వితౌట్ డివ్. అందుకే మనం హెచ్టిఎంఎల్లో ఏవైనా ఎలిమెంట్స్ని రాసే ముందు వాటిని డివ్లో డివ్ యూజ్ చేసి రాయడం అనేది బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, దట్స్ ఇట్ గైస్ టుడే సెషన్. సో నెక్స్ట్ మనం ఏంటంటే ఇలా డీటెయిల్ ఒక వెబ్సైట్ తీసుకొని ఆ వెబ్సైట్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ ఫాలో మై ఛానల్.